హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడంగానే స్కిప్ చేయాలనిపిస్తుంది కదా, ఆగండి, స్కిప్ చేయకండి. ఈ క్వశ్చన్ ఎలా చేయాలనేది నేను చూపిస్తా చూడండి. సో 3 power 11 + 12 + 13 + 14 ఈజ్ డివిజబుల్ బై అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏ నెంబర్తో డివిజబుల్ అవుతుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో పవర్లో ఏది స్మాలెస్ట్ నెంబర్ ఉంటుందో దాన్ని కామన్ తీయాలి. సో 3 power 11 అనేది కామన్ కదా, స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి అదే కామన్ తీయాలి. సో 3 power 11 కామన్ తీసేస్తే మనకి ఏముంటాయి, అందులో ఆల్రెడీ కామన్ తీసినాం కాబట్టి 1. 3 power 12 నుంచి 3 power 11 కామన్ తీస్తే 1. సో 3 power 1. నెక్స్ట్ 3 power 13 నుంచి 3 power 11 కామన్ తీస్తే 2. సో 3 స్క్వేర్. 3 power 14 నుంచి 3 power 11 కామన్ తీస్తే 3 క్యూబ్. సో అయిపోయింది. నెక్స్ట్ 3 power 11. సో దిస్ ఈజ్ 1 + 3 power 1 అంటే 3. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9. 3 క్యూబ్ అంటే 27. సో ఇవన్నీ మనం యాడ్ చేసేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో 3 power 11, 1 + 3 4, 4 + 9 13, 13 + 27 ఈజ్ 40. ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం. సో యాడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ రాసేయాలి. మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది, ఇక్కడ 40 వచ్చింది కదా. సో ఇక్కడ 3 power 11 మనకు వచ్చిన ఆన్సర్ని ఇక్కడ రాసేసుకుందాం. ఓకేనా, 40. సో ఇక్కడ మనం 40 రాసేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చిన 40ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రాయాలి. ఇక్కడ ఆల్రెడీ 3 power 11 అనేది ఇచ్చిన క్వశ్చన్తో డివిజబుల్ అవుతుంది అన్నాడు కదా. సో ఇక్కడ మనకు వచ్చిన 40ని ఏ నెంబర్తో డివిజబుల్ అవుతుందో రాయాలి కాబట్టి 40ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రాసేసుకుంటే 10 4s 40. సో 10 4s 40. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు 10 ఉందా, లేదు, 4 ఉంది కదా. సో ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 10 ఉన్నా 4 ఉన్నా ఏదైనా ఆన్సర్. ఓకేనా. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏ ఉంది, ఏ ఆన్సర్ 4 కాబట్టి ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ట్రిక్ అర్థమైంది కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.